ఆప్షన్స్ ట్రేడింగ్. చాలామందికి ఇదొక మిస్టరీ. ధరలు ఎందుకు కదులుతాయి, వాటి వెనుక ఉన్న కారణాలేంటి? ఈరోజు మనమా రహస్యాలను ఛేదిద్దాం. ఆప్షన్ గ్రీక్స్ అనే ఈ శక్తివంతమైన సాధనాల గురించి చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మార్కెట్ ఎక్కడికి కదలదు, కాని మనం కొన్న ఆప్షన్ ప్రీమియం మాత్రం తగ్గిపోతూ ఉంటుంది. చాలామంది ట్రేడర్లకు ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్. అసలు మార్కెట్లో పెద్దగా మార్పులేనప్పుడు కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక ట్రేడర్ సోమవారం నిఫ్టీ 18,000 దగ్గర ఉన్నప్పుడు ఒక కాల్ ఆప్షన్ని ₹120 ప్రీమియంతో కొన్నారు. అంతా బాగానే ఉంది. కాని మంగళవారం చూస్తే నిఫ్టీ అక్కడే ఉంది, 18,000 దగ్గరే. కాని ఆశ్చర్యంగా ఆప్షన్ ప్రీమియం మాత్రం ₹100కు పడిపోయింది. అంటే మార్కెట్ కదలకుండానే ₹20 నష్టం. సో ఈ నష్టానికి కారణం మార్కెట్ కదలిక కానప్పుడు మరి ఏంటి? ఆ సమాధానమే తీటా. అవును, ఈ తీటా అనే ఒక అదృశ్య శక్తి మన కళ్ల ముందే మన ప్రీమియంను సైలెంట్గా తినేస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తీటా అంటే టైం డీకే. అంటే సమయం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గడం. ప్రతి ఆప్షన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఆ రోజు దగ్గరయ్యే కొద్దీ ఆప్షన్ విలువ నెమ్మదిగా కరిగిపోతుంది. అందుకే ఆప్షన్స్ని క్షీణించే ఆస్తులు లేదా వేస్టింగ్ యాసెట్స్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు? చాలా సింపుల్. థీటా అనేది ఆప్షన్ కొన్నవాళ్లకి ఒక శత్రువులాంటిది, కానీ ఆప్షన్ అమ్మిన వాళ్లకి మాత్రం ఒక మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్ రిస్క్ తీసుకున్నందుకు కాలం గడిచే కొద్దీ అతనికొచ్చే ప్రతిఫలమే ఈ తీటా. ప్రతి సెకను ఇది ఆప్షన్ కొన్నవారి ప్రీమియంని తగ్గిస్తూనే ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ టైం డీకే ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎక్స్పైరీ వీక్ స్టార్టింగ్లో అంటే సోమవారం చాలా నెమ్మదిగా ఉంటుంది, కాని బుధవారం వచ్చేసరికి స్పీడ్ అందుకుంటుంది. ఇక ఎక్స్పైరీ రోజైన గురువారం అయితే ప్రీమియం కరగటం మ్యాక్సిమం స్పీడ్లో ఉంటుంది, రాకెట్లాగా. సరే, ఇప్పటిదాకా మనం మార్కెట్ కదలకపోతే ఏమవుతుందో చూశాం, అంటే టైం ఫ్యాక్టర్ గురించి. మరి ఒకవేళ మార్కెట్ నిజంగా కదిలితే అప్పుడు మన ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుంది? ఆ లెక్క ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే డెల్టా. డెల్టా ఏం చేస్తుందంటే అండర్లయింగ్ అసెట్ అంటే నిఫ్టీ లేదా ఏదైనా స్టాక్ ఒక్క పాయింట్ మారితే మన ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్లు మారుతుందో చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆప్షన్ యొక్క స్పీడోమీటర్ లాంటిది. ఈ డెల్టా విలువ ఎప్పుడూ 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్కి చాలా దూరంగా ఉన్న ఆప్షన్స్ అంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్కి డెల్టా 0కి దగ్గరగా ఉంటుంది. అంటే మార్కెట్ కదిలినా ఇవి పెద్దగా రియాక్ట్ అవ్వవు. అదే ఇన్ ది మనీ ఆప్షన్స్కైతే డెల్టా 1కి దగ్గరగా ఉంటుంది. అంటే దాదాపు అండర్లయింగ్ అసెట్తో పాటు పాయింట్ టు పాయింట్ కదులుతాయి. మరి మధ్యలో అవే ఎట్ ద మనీ ఆప్షన్స్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్కి చాలా దగ్గరగా ఉండే స్ట్రైక్ ప్రైస్ ఉన్నవి. వీటి డెల్టా సాధారణంగా 0.5 దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. అనుకుందాం నిఫ్టీ 100 పాయింట్లు పెరిగింది. మనం తీసుకున్నది 0.5 డెల్టా ఉన్న ఒక ఏటీఎం కాల్ ఆప్షన్. అప్పుడు మన ప్రీమియం ఎంత పెరుగుతుంది? సింపుల్, 100 పాయింట్లు ఇంటూ 0.5 అంటే మన ప్రీమియం సుమారు 50 పాయింట్లు పెరుగుతుంది. చూశారా ఎంత సింపులో? అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ డెల్టా అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది ఫిక్స్డ్ కాదు. మార్కెట్ కదులుతూ ఉంటే డెల్టా విలువ కూడా మారుతూ ఉంటుంది. అవునా? డెల్టా కూడా మారుతుందా? మరి అలాంటప్పుడు డెల్టా ఎంత వేగంగా మారుతుందో చెప్పేదేది? దాన్ని ఏది కొలుస్తుంది? దానికి సమాధానమే గామా. ఇంతకుముందు మనం డెల్టాని స్పీడ్ అనుకున్నాం కదా, అయితే గామాని యాక్సెలరేషన్ అనుకోవచ్చు. అంటే మార్కెట్ ఒక పాయింట్ కదిలితే డెల్టా ఎంత మారుతుందో చెప్పేదే గామా. గామా ఎలా పనిచేస్తుందో చూడండి. ఒక అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్కి డెల్టా 0.4 ఉందనుకుందాం. ఇప్పుడు మార్కెట్ పెరగడంతో ఆ ఆప్షన్ ఎట్ ది మనీ అయ్యింది. వెంటనే దాని డెల్టా 0.5కి పెరిగింది. చూసారా? 0.4 నుంచి 0.5కి డెల్టా ఎలా యాక్సిలరేట్ అయ్యిందో? ఆ యాక్సిలరేషన్ని కొల్చేదే గామా. ఓకే, ఇప్పటివరకు మనం ధర అంటే డెల్టా, గామా, ఇంకా సమయం అంటే తీటా ఈ రెండింటి ప్రభావాన్ని చూశాం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. వీటితో పాటు
మార్కెట్ సెంటిమెంట్ని ప్రభావితం చేసే మరికొన్ని శక్తులు కూడా ఉన్నాయి. అవే వేగా మరియు రో. ముందుగా వేగా. ఇది మార్కెట్లోని భయానికి లేదా అస్థిరతకి సంబంధించినది. దీన్నే మనం ఎంప్లాయిడ్ వాలటాలిటీ అంటాం. మార్కెట్లో వాలటాలిటీ పెరిగితే ఆప్షన్ ప్రీమియంలు పెరుగుతాయి. ఇది సాధారణంగా ఆప్షన్ కొన్నవాళ్లకు మంచిది. ఇక రెండోది రో. ఇది వడ్డీ రేట్లకు సంబంధించినది. నిజం చెప్పాలంటే దీని ప్రభావం చాలా తక్కువ. కానీ వడ్డీ రేట్లు పెరిగితే కాల్ ఆప్షన్ ధరలు పెరిగి పుట్ ఆప్షన్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. సో చూసారుగా, ఈ 5 గ్రీక్స్ డెల్టా, గామా, టీటా, వేగా మరియు రో ఇవన్నీ కలిస్తేనే ఒక ఆప్షన్ ప్రైస్ ఎలా ప్రవర్తిస్తుందో పూర్తి క్లారిటీ వస్తుంది. ఒక ట్రేడర్కి ఇవి తన డాష్బోర్డ్లో ఉండే మీటర్ల లాంటివి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ గ్రీక్స్ అనేవి ఒక పైలట్కి కాక్పిట్లోని పరికరాలు ఎలాగో ట్రేడర్కి అలాగా. ఇవి మన ఊహాగానాలని ఒక పక్కా వ్యూహంగా మార్చడానికి సహాయపడతాయి. గుడ్డిగా ట్రేడ్ చేయడం కాకుండా మార్కెట్ని నావిగేట్ చేయడానికి ఇవి మన ఆయుధాలు. మరి ఇప్పుడు చెప్పండి, మీ తర్వాతి ట్రేడ్లో ఈ మార్కెట్ శక్తులలో దేనిమీద ఎక్కువ ఫోకస్ పెడతారు? కరిగిపోయే సమయం మీద అంటే థీటా మీదనా, లేక ధర కదలికల వేగం మీద అంటే డెల్టా మీదనా? ఆలోచించండి, ఏ గ్రీక్ మీ స్ట్రాటజీకి కీలకం కాబోతోంది?